ఈ వీడియోలో మనం ఏ పనినైనా చేయటానికి అంటే మాట ఇవ్వటానికి లేదా వాగ్దానం చేయుటకు షల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు, ఈ సబ్జెక్టుగా ఐ, వి, యూలు మాత్రమే రావటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ షల్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. ఐ షల్ హెల్ప్ యూ లెర్న్ గ్రామర్. గ్రామర్ నేర్చుకోవడానికి నేను నీకు సహాయం చేస్తాను. ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీ యొక్క పిల్లలను నేను చూస్తాను. ఐ షల్ మేక్ ద అరేంజ్మెంట్స్. నేను అరేంజ్మెంట్స్ని చేస్తాను. వి షల్ మీట్ యూ టుమారో ఎట్ ఎనీ కాస్ట్. ఏది ఏమైనా రేపు నేను నిన్ను కలుస్తాను. యూ షల్ బి ద ఫస్ట్ పర్సన్ టు నౌ. మీరు గుర్తింపు పొందిన మొదటి వ్యక్తిగా అవుతారు. ఐ షల్ ట్రై టు గెట్ యూ గుడ్ జాబ్. నేను నీకు మంచి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాను. ఐ షల్ నెవర్ బ్రేక్ మై ప్రామిసెస్. నా యొక్క వాగ్దానమును ఎప్పటికీ మరవను. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఏ పనినైనా చేయటానికి, మాట ఇవ్వటానికి లేదా వాగ్దానం చేయటానికి షల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా చెప్పాలన్న దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.